ఇప్పుడు అయోధ్య ఎట్లయితే మీరు హిందువులు లాక్కున్నారో రేపు భారతీయులు ఈ దేశంలో ఉన్నటువంటి చెప్తున్నాయినండి 140 కోట్ల మంది హిందువులే అంటాను. ఓకే. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువులే. ఏదో ఒక దశలో హిందువులే ఇప్పటికి కూడా. మన ఐడెంటిటీ హిందుత్వ. ఓకే. ఇది హిందుస్థాను. బ్రిటిష్ వాడు పెట్టిన పేరు ఇండియన్. ఇది హిందుస్థాన్. ఇది ఓకే. సో భారతదేశం ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ అయినప్పుడు హిందుస్థాన్లో ఉన్నాడు హిందుస్థాన్ కాకుండా అవుతాడా? హిందూ కాకుండా ఉంటాడా? రాజ్యాంగంలో సెక్యులర్ పదం పెట్టుకున్నారు కదా. హిందూ సెక్యులర్ కాదని ఎవరు అన్నారు? రాజ్యాంగంలో ఉన్నారా? హిందూ మతం కాదని జీవన విధానం అని సుప్రీంకోర్టే అన్నది. ఓకే. ఇంకేం కావాలి మరి? సో ఇప్పుడు మధుర కాశీని కూడా పూర్తిగా గుంజేసుకుంటున్నారు. ఎవరు గుంజేసుకోవాలి? ముస్లింలకు దక్కకుండా. ఇప్పుడు కిరాయికి వచ్చిన వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు సివిల్ చట్టం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక దురాక్రమణ జరిగింది, నీ ఇంటికి వచ్చి నీ ప్రాపర్టీని కబ్జా చేసిండు, వాళ్ళు ఓనర్ అవుతారా? చట్టం పరిధి లోపల డాక్యుమెంట్ ఉన్నటువంటి వాళ్ళు, లీగల్ టైటిల్ ఉన్నటువంటి వాళ్ళు ఓనర్ అవుతారా? కొద్ది కాలం పాటు, కానీ 100 సంవత్సరాల పాటు అతనే దురాక్రమదారుడు అవుతుండో అతనే కబ్జాలో ఉంటున్నాడు కదా 100 సంవత్సరాలు. కబ్జాకారుడే కదా. ఓకే. కబ్జాకారుని వదిలేద్దాం, చట్టబద్ధం చేద్దామా? చట్టాలు ఈ దేశంలో లేవు. అటువంటి చట్టాలు ఈ దేశంలో లేవు. ఓకే. అంటే వాళ్ళు కూడా కబ్జానే. అది కబ్జాదారుని ఈ రోజు కాకపోయినా రేపైనా చట్ట ప్రకారంగా అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి అసలు ఓనర్కి అప్పచెప్పాలా. ఓకే. ఇది సివిల్ కోర్టు చేయాల్సిన పని. వాళ్ళ సివిల్ కోర్టు గదే చేస్తుంది. అయోధ్యలో అదే చేసింది, మధురలో అదే చేస్తుంది, కాశీలో అదే చేస్తుంది. ప్రజలు కోరుకుంటే ఈ దేశం లోపల 40,000 దేవాలయాలు కళ్ళ ముందర ఉన్నాయి. ఇప్పుడు మీరు పేరుకేదో 3 దేవాలయాలు ఇస్తే సరిపోతుందన్నారు, కానీ తెలిసి తర్వాత కొన్ని 100,000 దేవాలయాలు ఉన్నాయి. ప్రజలు ఉద్యమిస్తారు. అంటే ప్రజల ఆకాంక్ష, ప్రజాస్వామ్యము, చట్ట ప్రకారం పోరాడతారు. వద్దంటమా? ఓకే. ఈ 3 అయిపోయింది. మీకు నాకు హక్కు ఉందా వద్దనేది? ఇప్పుడు ఆలంపూర్ ప్రజలు ఆలంపూర్ అస్తిత్వం గురించి పోరాడుతుంటారు. వేములవాడ ప్రజలు వేములవాడలో ఆల్రెడీ వినబడుతుంది, మా యొక్క వైభవం కోసం పోరాడతాం, బానిస చిహ్నాలు ఉండకూడదని. ధర్మపురి లోపల అక్కడి ప్రజలు ఉద్యమిస్తారు. వద్దనిలేం కదా. ప్రజాస్వామ్య ఆకాంక్ష, చట్టపరిధి లోపల పోరాడతారు. మీ విహెచ్పి కూడా వాళ్ళకి మద్దతు చట్టపరిధి లోపల, చట్టపరిధిలో ఆ ప్రజలకు మీ మద్దతు ఉంటుందా? ఆలోచన చేస్తాం. ప్రజా ఉద్యమాలు నిర్మాణమైనప్పుడు తప్పకుండా హిందూ పక్షాన మేము ఎప్పుడు కూడా ముందు ఉండాలనే కోరుకుంటాం.